బీచ్లో మద్యం షాప్ ఏర్పాటు చేస్తే తప్పేంటి? అందరూ తాగుతున్నారు కదా. మహిళలకు ఏపీలో భద్రత లేదంటున్నారే, మరి దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో భద్రత ఉందా? విశాఖ ఎయిర్పోర్ట్ను కొనసాగించాలా వద్దా అన్నది జీఎంఆర్ది నిర్ణయం. డేటా సెంటర్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియాతో విశాఖ టీడీపీ ఎంపీ శ్రీభరత్. ఏంటి సార్, మీరు కూడా మద్దతిస్తారా? బీచ్లో మద్యం షాప్ ఏర్పాటు చేస్తే తప్పేంటని శ్రీమాన్ భరత్ గారు అంటున్నారు. మీరేమంటారు పురుషోత్తం గారు? బేసిక్ గా మీరు లాస్ట్ టైం బడ్జెట్ అంశాలు ప్రస్తావించినప్పుడు చెప్పాను, మద్యం ఆదాయం కూడా అనుకున్నట్టు రావట్లేదు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా దాదాపు 9,000 కోట్లు అంచనా అనుకున్న రాలా. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ అంచనా వేసుకున్నారు. ఇప్పుడు ఆదాయం రానప్పుడు ఏం చేయాలి? కొత్త వ్యాపారం మొదలెట్టాలి. ఇప్పుడు అన్ని వ్యాపారం, ఇప్పుడు ఫస్ట్ టాప్ ప్రైవేట్ ఇచ్చేసినారు, బాగుంది. ఇప్పుడు సెకండ్ టైం ఏమి ఇచ్చారు? వారు పక్కన పర్మిట్ రూముల పేరుతో మినీ బార్లు చేసేసినారు. రాష్ట్రంలో వేలలో చేసి, ఇప్పుడు మా బార్లకి మినీ బార్లకి తేడా లేకుండా చేసేసినారు. ఇంకా అనుకున్న ఆదాయం అంత రావట్లేదు. 9,000 కోట్లు తక్కువ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? బీచ్లకి వెళ్ళారు. నాకు అర్థమైంది ఏంటంటే, మనం అనుకున్న లక్ష్యం ప్రకారం ఆదాయం ప్రభుత్వానికి రావట్లేదు కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ అమ్మడం మొదలెడుతున్నారు. కాబట్టి అందులో భాగంగా బీచ్ కూడా ఎంచుకున్నారు. కాబట్టి ఇంకా వ్యాపారం చేయాలి, డబ్బులు సంపాదించి ఇదే లక్ష్యం కాదు. ఒక బాధ్యతాయుతమైన ఎంపీ తప్పేంటని ఎదురు ప్రశ్నించడం తప్పు ఉందా లేదా? అక్కడ పొల్యూషన్ వస్తుందా లేదా? మరింత మంది మద్యానికి అలవాటు పడే ప్రమాదం ఉందా లేదా? పైగా అందరూ తాగుతున్నారనే ఇంప్రెషన్ ఒక ఎంపీ గారు ఇవ్వటం ఎంతవరకు ధర్మం అనేది నా ప్రశ్న. రేపు విశాఖ బీచ్ పరిధిలో పెట్టాలని నిర్ణయించుకున్నారు అనుకోండి, సమర్థించాల్సింది ఆయనే కదా ప్రభుత్వం తరఫున. ఇప్పుడు నుంచే స్టార్ట్ చేస్తే ఒక పని పొద్దున స్టార్ట్ చేశాడు. అంతకుమించే నాకేం కనప అంటే సంపద సృష్టి అన్ని మార్గాల్లో దొరకట్లేదు, చేసే పరిస్థితి లేదు. దీని ద్వారా ఏమన్నా కొంత 4 రూపాయలు సంపాదించుకుందామని ప్రభుత్వం ఆలోచిస్తుందా? ఎందుకంటే పర్మనెంట్ రూములు, బార్ రూమ్, మినీ బార్లు చేయడం అంటే మద్యాన్ని ఎక్కువ తీసుకెళ్లడం వల్ల గ్యారంటీగా 4 రూపాయలు వస్తుందని నిశ్చయానికి వచ్చారు. విశాఖ బీచ్ లో ఇంకా చేయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి రేపటి నుంచే ప్రధానికి ఎత్తుకోవాల్సింది ఆయనే కాబట్టి అదే ఇప్పటి నుంచే ప్రారంభిస్తే పోతుందని ప్రారంభించడానికి నాకు అనిపించింది. మీకేమనిపించింది? చెప్పండి. మద్యం అందరూ తాగుతున్నారు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కానీ మన రాష్ట్రంలో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి కదా, మద్యం తాగేదానికి కొంత రిస్ట్రిక్షన్స్ లేకపోతే కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. వీళ్ళు విశాఖ బీచ్ వరకు వెళ్ళారు. మీరు ప్రతి గ్రామంలో సూర్యలంక బీచ్ సంగతి సరే, అది పక్కన పెడితే ఈరోజు ప్రతి గ్రామంలో ఒక 4 బెల్ట్ షాపులు ఉంటాయి. బెల్ట్ షాపులకి కూడా ఏంటంటే ఒక్కొక్క బెల్ట్ షాప్కి ప్రతి నెల 1 లక్ష రూపాయలు శాసనసభ్యుడికి ఇవ్వాలి. అటువంటి సంస్కృతి మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని సాంప్రదాయాలు, తాగేటప్పుడు కొంత సీక్రసీ, ఇవన్నీ కూడా ఇప్పుడంతా ఓపెన్ అయిపోయింది. ఇదంతా ఓపెన్ అయిపోయి బెల్ట్ షాపులు రకరకాలుగా డిస్కరేజ్ చేయాలి కదా. బాధ్యత గల ఎంపీ ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధేస్తా ఉంది. రైట్. ఇక మాజీ సిబిఐ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. మొన్న బెంగాల్లో టీఎంసీ ఎంపీలు కొందరు సొంతంగా ఒక పార్టీ పెట్టుకున్నారు కదా, నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అని. ఆ సందర్భంలో తెలుగుదేశం వారికి ఒక సలహా ఇచ్చారు. తెలుగుస్ మస్ట్ నాట్ ల్యాగ్ బిహైండ్, వెనకబడి ఉండకూడదు. దే షుడ్ ఫార్మ్ ది నేషనలిస్ట్ తెలుగు పార్టీ ఆఫ్ ఇండియా అని విత్ ది సేమ్ సపోర్ట్ అంటూ. ఆఫ్టర్ ఆల్ తెలుగుస్ కెన్ కంప్రైజ్ ఎనీథింగ్, ఇండివిజువల్స్ మారల్స్ అండ్ హానెస్టీ అండ్ ఈవెన్ దేర్ లాంగ్వేజ్, బట్ నెవర్ ఆన్ తెలుగు ప్రైడ్ అంటూ ఆయన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మరి ఆయన ఎవరిని ఉద్దేశించి చేశాడో కానీ అది కిందేమో తెలుగుదేశం అధినేతల బొమ్మలు వేశారు. రైట్. ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడంపై వైసీపీ న్యాయ పోరాటం. ఏ అధికారి ఉత్తర్వులు ఇస్తే మా పేజీ బ్లాక్ చేశారో చెప్పేలా ఆదేశాలు ఇవ్వండి. నోటీస్ ప్రతులను అందజేసేలా కూడా ఆదేశాలు ఇవ్వండి. మెటా నిబంధనలకు విరుద్ధంగా మా పేజీని బ్లాక్ చేశారు. సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం ద్వారా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, వైసీపీ పోరాటాన్ని తగ్గించాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి న్యాయ పోరాటం మొదలుపెడుతున్నారు వైసీపీ. అప్పులే అప్పులు, సర్కారు గొప్పలు. తాజాగా మంగళవారం బడ్జెట్ అప్పు 4,600 కోట్లు. అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో అడ్డగోలు కోతలంటే తెనాలి కాద మధ్య 17.5 కిలోమీటర్ల లింక్ రోడ్డు తొలగించారని ఈనాడు వారు ఆందోళన చెందుతున్నారు. ఏంటో మరి. విజీ రామ్ గ్రామీణ ఉపాధి పథకం అనంతరించే స్టార్ట్ చేస్తారంటూ ఒక వార్త ఇచ్చారు. జూలై 3వ వారంలో తల్లికి వందనం అంట. మామూలుగా అయితే అసలు ఈ టైంకి మొదలు కావాలి కదా. స్కూల్స్ మొదలయ్యేటప్పటికి యూనిఫామ్స్ అన్ని కూడా తల్లికి వందనం కింద 15,000 అంత ఇవ్వాలి. సరే, కొంత కోట పెట్టిన పనులు అక్కడ టాయిలెట్ వీటి కోసం స్కూల్ అప్పుడు మీ టైంలో టాయిలెట్ కట్ చేస్తే కూడా ఒప్పుకోలేదు కదా.
ఇప్పుడు జూలై 3వ వారం అంటున్నారు. ఈ లోపు అయితే పిల్లలైతే ఫీజులు కట్టాలి, ప్రైవేట్ స్కూల్ మళ్ళీ ఈ బుక్స్ కొనుక్కోవాలి, అన్ని కూడా ఉంటాయి సార్. ఇదివరకు విద్యా కానుక ఇచ్చేసేవాళ్ళు సార్. స్కూల్కి వెళ్ళే ముందు అన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా తయారు చేసి స్కూల్కి వెళ్ళే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు డెసిషన్ తీసుకున్నారు. రైట్. సింగపూర్ ప్లస్ నగరంగా అమరావతి వరల్డ్ సిటీస్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు గమ్యస్థానంగా ఏపీని ఎంచుకోండి అంటూ కథనాన్ని ఇచ్చారు సింగపూర్ టూర్ మీద. సంక్షిప్తంగా దీని మీద కూడా కామెంట్ చేస్తారా పురుషోత్తమ రెడ్డి గారు? సింగపూర్ ప్లస్ నగరంగా అమరావతి అంటున్నారు, గమ్యస్థానంగా సింగపూర్ వాళ్ళని కూడా వచ్చి ఆయన ఉండమంటున్నారు, బాగానే ఉంటుందా? కుబేర్ అమరావతిగా డెవలప్మెంట్ చేస్తే ఎవరైనా వస్తారు, కానీ అమరావతిని సింగపూర్ చేస్తే రారు. ఎందుకంటే సింగపూర్ చేయలేము, అది మనకు సూటబుల్ కూడా కాదు. మన రాష్ట్రంగా పెట్టుకుంటే ఎవరైనా వస్తారు. రెండోది గమ్యస్థానంగా మార్చుకోండి, అమరావతికి రండి, రాష్ట్రానికి రండి అని కోరడం తప్పులేదు. మీరు ఏమీ లేని నగరం కాదు, గ్రామాల్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి మీరందరూ చూడండి వాళ్ళు ఎందుకుంటారు, అంత అమాయకులేం కాదు కదా. కాబట్టి మనకు రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ఒకటి హోమేన్ గారు ఇప్పటివరకు మన అనుభవం ఏంటి? తెలుగుదేశం పీరియడ్లో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని విశాఖపట్నం వైపు వస్తున్నాయి, లేదా శ్రీ సిటీ వైపు వస్తున్నాయి. అది జగన్ గారు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు కానీ. మరి ఇప్పుడు దాని పేర్లు చెప్పకుండా ఇంతవరకు ఒక రాణి పరిశ్రమ ఊరు పేరు చెప్పేసి రండి అంటే వారి ఇంట్రెస్ట్ అర్థమైపోతుంది. ఈయన ఈడి తప్ప ఆడ ఒప్పుకోరని ఈడికి రారు, ఆడికి రారు. ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పటం, ఇవన్నీ ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు ప్రచారం చేయడం ఎందుకు? నిజంగా డెవలప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా జనానికి అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు సింగపూర్కి పోవాలి, అమెరికా పోవాలి, ఊరిన ప్రచారం చేస్తారా? మనకు పోవాలనే పరిస్థితులు ఆడ క్రియేట్ చేస్తే మనమే పరిగెత్తాం. కరెక్ట్. ఇప్పుడు అమెరికా వీసా కోసం రోజు కొట్లాడుకుంటున్నాం, వాళ్ళు ఏం పిలుస్తున్నారు, వద్దు అని రిజెక్ట్ చేస్తున్నా కైలేను నిలబడుకుంటున్నాం. కాబట్టి బేసిక్ గా పోవాలనే వాతావరణం సృష్టించాలి. ఇప్పుడు శ్రీ సిటీ రాజశేఖర రెడ్డి గారు సృష్టించారు, ఎవరు ప్రచారం చేసాము, వాళ్ళంతా వాళ్ళే పరిగెత్తి రావట్లేదా శ్రీ సిటీ ఉందని? కాబట్టి మనం రావడానికి కావాల్సినటువంటి వసతులు కల్పిస్తే వాళ్ళే వస్తారు. అట్లాంటి అమరావతిని సృష్టించండి, అట్లాంటి ఆంధ్రప్రదేశ్ సృష్టించాలి, కానీ మీరు ఉపన్యాసాలతో ఎవడొస్తాడు? ఈ 2014 నుంచి 19 వరకు కూడా సేమ్ ఇదే స్లోగన్తో వాళ్ళు కాలక్షేపం చేశారు సార్. మళ్ళా కూడా ఇప్పుడు అదే కాలక్షేపం. అప్పటికిప్పటికి ఒక తేడా ఉంది. ఇప్పుడు 50,000 కోట్లు అప్పు ఆల్రెడీ తీసుకొచ్చారు కాబట్టి కొన్ని బిల్డింగ్లు కడితే కట్టవచ్చు, అది వేరే విషయం. కానీ దాంతో సింగపూర్ ఎట్లా అయిపోతుంది? భర్తీ కాని ఉద్యోగాలు ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్మెంట్ తప్ప నియామకాలు లేవంటూ ప్రజాశక్తి వాళ్ళు ఒక వార్త ఇచ్చారు. ఇక అత్యంత ఘోరమైనటువంటి వార్త, చాలా వినడానికి చదవడానికే బాధ కలిగిస్తే వార్త ఇది. సాయి కృష్ణన్ లాకప్లోనే కొట్టి చంపారు. ఫోటోలు బయటపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు 2 వీలర్పై శవాన్ని శ్మశాన వాటికి తీసుకెళ్లారు. అటు ఇటు కానిస్టేబుళ్లు, మధ్యలో శవం. అర్ధరాత్రి తగలబెట్టిన బూడిద సైతం మాయం చేశారు. కోర్టు ఎదుట మాత్రం వెతుకుతున్నామంటూ అబద్ధాలు చెబుతున్నారు. రక్షక భట నిలయంలోనే భక్షణ చేసే కార్యక్రమం దారుణం. మృతుడి మేనమామ జనసేన పార్టీలో చురుకైన కార్యకర్త. ఆర్ఎంపీతో కట్టుగట్టి కాలి గోళ్లు పీకేసి. అబ్బబ్బబ్బా, ఏమంటే ఇది పోలీసు వారు ఇట్లా సొంత కుటుంబ సభ్యులు ఎవరికైనా ఇట్లాంటి పరిస్థితి ఎదురైతే భరించగలుగుతారా? అది ఇతరత్ర వీళ్ళకి ఆవేదన ఉండదా? ఆర్ఎంపీతో కట్టుగట్టి ఖాళీ గోళ్ళు పీకేసారంట. ఇంత క్రూరమా?